ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేనగా కవితక్క గారు కొత్త పార్టీని నవశకానికి నాంది పలికారు. ఈరోజు యువకులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి యువకులకే కేవలం యువకులకు మాత్రమే 50% అనేటువంటిది ఈ పార్టీ ఖచ్చితంగా అవకాశం ఇవ్వబోతుంది అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కవితక్క గారు ఏదైతే చెప్పారో నిరుద్యోగ సమస్యతో మనం బాధపడతా ఉన్నాం. ప్రతిసారి మీ యొక్క డిబేట్లలో మేము వస్తూ ఉంటున్నాం. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పినా అసలు మేము క్షమించమనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. బిశ్వాల్ కమిటీ ప్రకారంగా 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ముందే ఖాళీలు ఉన్నాయి కదా, ఆ ఖాళీలతో పాటు ఇప్పుడు ఏర్పడేటువంటి 5 సంవత్సరాల ఖాళీలు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేసి ఖచ్చితంగా కవితక్క గారి నాయకత్వంలో మేము అన్ని నోటిఫికేషన్లు నింపుతామనేటువంటి తెలియజేస్తా ఉన్నాను. 4 లక్షల ఉద్యోగాలు ఎటడేయమన్నారు ఆవిడ అధికారంలోకి వస్తే. అంటే ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వేయడానికి ప్రభుత్వం నానా సంకలనం ఆగుతుంది. మరి మీరు ఎలా కొనుక్కుంటారు? ఇప్పుడు సాధ్యం కానిది ఏం లేదు. ప్రభుత్వం తలుచుకుంటే ప్రతి ఒక్కటి సాధ్యం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇది చేత కావట్లేదు.